సరే, దీన్ని విశ్లేషిద్దాం. మనం జీవితంలో ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడు, అంటే వారి నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, వారి లోపాలను కూడా మనకు తెలియకుండానే ఎలా అలవర్చుకుంటామో ఈరోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఒకరి ప్రతిభతో పాటు వారిలోని వైఫల్యాలను కూడా మనం గుడ్డిగా కాపీ కొడుతున్నామని చాలాసార్లు గమనించం కదా. అవును, అస్సలు గమనించాం. ఈరోజు మనం ద లింప్ ఆఫ్ ద స్టాలియన్ అనే ఒక మూల కథాధారంగా ఈ విషయాన్ని ఒక లోతైన విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నేర్చుకోవడానికి, అలాగే గుడ్డిగా అనుకరించడానికి మధ్య ఉన్న ఆ సన్నని రేఖ గురించి చర్చిద్దాం. నిజమే. ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని చూసినప్పుడు ఆ విజయం వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం కంటే వారి బాహ్యరూపాన్ని అనుకరించడం మానవ సహజం. అంటే ఆ మూలాంశాల్లో ఉన్న డోంట్ ఇమిటేట్ లేదా అనుకరించవద్దు అనే పాఠం ఈ ధోరణినే చర్చిస్తుంది గదా. కరెక్ట్గా చెప్పారు. ఒక గురువు నుండి విద్యార్థి కేవలం సారాన్ని మాత్రమే ఎలా గ్రహించాలి, అదే సమయంలో ఆ గురువుగారికుండే వ్యక్తిగత లోపాలను లేదా కుంటును ఎలా వదిలేయాలి అనేదే ఇక్కడ ప్రధానాంశం. ఈ ధోరణిని వివరిస్తూ మనకు ఆ కథలో ఒక అద్భుతమైన దృష్టాంతం కనిపిస్తుంది. ఆ రాజుగారి ఆస్థానంలో జరిగిన సంఘటన గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఆస్థానంలోని పాత గుర్రపు శిక్షకుడు మరణించడంతో రాజుగారు ఒక కొత్త శిక్షకుణ్ణి నియమిస్తారు. ఇక్కడేంటంటే ఆ కొత్త శిక్షకుడికి ఒక శారీరక లోపముంటుంది. అతను నడిచేటప్పుడు కుంటుతూ నడుస్తాడు. అవును, కుంటుతూ నడుస్తాడు. కాని గుర్రాలకు ట్రైనింగ్ ఇవ్వడంలో అతను చాలా ఎక్స్పర్ట్ కదా. ఖచ్చితంగా. అతను నడిచేటప్పుడు కుంటుతూ ఉన్నా శిక్షణ ఇవ్వడంలో అతనికున్న నైపుణ్యం సాటిలేనిది. రాజుగారు అతనికి ఎంతో అందమైన, ఆరోగ్యవంతమైన కొత్త అశ్వాలను అప్పగించారు. అంటే అవి అత్యుత్తమ జాతికి చెందిన అశ్వాలు. అవును. ఆ శిక్షకుడు ఎంతో నిబద్ధతతో వాటికి ట్రైనింగ్ ఇస్తాడు. పరుగులు తీరకం, బండ్లను వేగంగా లాగటం లాంటి నైపుణ్యాలలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఆ అశ్వాలు అతని దగ్గర అసమానమైన క్రమశిక్షణను నేర్చుకుంటాయి. ఇక్కడి వరకు వింటుంటే చాలా బాగుంది. అతని శారీరక లోపం అతని నైపుణ్యానికి ఏమాత్రం అడ్డంకి కాలేదు. నిజమే. కాని ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే ఆ అశ్వాలన్నీ అద్భుతంగా శిక్షణ పొందాయి. కాని ఆశ్చర్యకరంగా అవన్నీ కూడా నడిచేటప్పుడు కుంటడం ప్రారంభిస్తాయి. ఓహో, అంటే శారీరకంగా ఎలాంటి లోపం లేని అశ్వాలు కూడా కుంటుతూ నడవడం మొదలుపెట్టాయి అన్నమాట. కరెక్ట్. పూర్తి ఆరోగ్యంతో ఉన్న అశ్వాలు అలా కుంటుతూ నడవడం రాజుగారి దృష్టికి వెళ్తుంది. రాజు వెంటనే ఆ శిక్షకుణ్ణి పిలిపిస్తాడు. ఆ శిక్షకుడు కుంటుతూ ఆస్థానంలోకి రావడం చూసి రాజుగారికి అసలు విషయం అర్థమైపోతుంది కదా. అవును, వెంటనే అర్థమైపోతుంది. అశ్వాలు ఎందుకు కుంటుతున్నాయో గ్రహించిన రాజు ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని తొలగించి కొత్త శిక్షకుణ్ణి నియమిస్తాడు. అంటే శిక్షణ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ అనుకరణ వల్ల వచ్చిన నష్టాన్ని రాజు పసిగట్టాడు. ఖచ్చితంగా పసిగట్టాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ శిక్షకుడు కావాలనే అశ్వాలకు కొంటడం నేర్పించలేదు. అవును, అతను కేవలం వాటికి పరిగెత్తడం మాత్రమే నేర్పించాడు. మరి ఆ అశ్వాలు అతని లోపాన్ని ఎందుకు తమ సొంతం చేసుకున్నాయంటారు? జంతువులు కాని మనుషులు కాని ఒక మార్గదర్శకుని చూస్తున్నప్పుడు వారి ప్రతి చిన్న కదలికను ఒక సూత్రంగా భావిస్తారు. ఆ అశ్వాల దృష్టిలో ఆ శిక్షకుడే నాయకుడు. అంటే నాయకుడు ఎలా నడిస్తే అదే కరెక్ట్ నడకని అవి భావించాయి. కుంటూతూ నడవడమే ఒక నైపుణ్యమైపోయింది వాటికి. కరెక్టుగా చెప్పారు. ప్రతి విషయాన్ని విశ్లేషించుకునే బదులు నాయకుణ్ణి పూర్తిగా కాపీ కొట్టడం మెదడుకు చాలా సులభం. ఈ క్రమంలోనే ఏది నైపుణ్యం, ఏది లోపం అనే విచక్షణ అవి కోల్పోయాయి. అశ్వాలు ఆ కుంటును గ్రహించినట్లుగాని మనుషులు కూడా గుడ్డిగా అనుకరిస్తారని మూలగ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరించింది కదా. చాలా గట్టిగా హెచ్చరించింది. విద్యార్థులు తమ గురువులను గుడ్డిగా అనుకరిస్తూ కేవలం నకళ్ళు, ప్రింట్లు లేదా పోతలుగా మారిపోతారని అందులో ఉంది. ఈ పదాలు చూస్తుంటే పోత అంటే ఒక లోహాన్ని కరిగించి అచ్చులో పోస్తే వచ్చే ఆకారం. దానికి సొంతంగా ఎలాంటి ప్రాణం ఉండదు కదా. ఖచ్చితంగా. విద్యార్థులు కూడా తమ గురువుల వ్యక్తిత్వాన్ని అలానే ఒక పోతలాగా స్వీకరిస్తారని దీని అర్థం. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. చెప్పండి. ఒక విశాలమైన అరణ్య మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన విహారలో ఒక భిక్షువు తన విద్యార్థులకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడని అనుకుందాం. ఓహో, అరణ్య మధ్యలో ఉన్న విహార అంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును. ఆ భిక్షువు ఎంతో జ్ఞాని, ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తి. అతని దగ్గర నేర్చుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు ఆ విహారకు వస్తుంటారు. అంటే
గురువుగా తాను చూపే ఉదాహరణల పట్ల ఆ భిక్షువు చాలా స్పృహతో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ విద్యార్థుల దృష్టి ఎప్పుడూ ఆయన మీదే ఉంటుంది. ఆయన ఎలా నిల్చుంటాడు, ఎలా నడుస్తాడు అని వాళ్ళు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. అవును. ఆయన ఇచ్చే ప్రవచనాల కంటే ఆయన చేసే పనులే వారికి ప్రత్యక్ష పాఠాలుగా కనిపిస్తాయి. నిజమే. విద్యార్థులు ఆ భిక్షువు చెప్పే లోతైన జ్ఞానాన్ని గ్రహించడానికి బదులుగా అతను నడిచే తీరును లేదా వ్యక్తిగత అలవాట్లను అనుకరిస్తే వారు కేవలం ప్రాణం లేని ఆ పోతలుగా మిగిలిపోతారు. అంటే ఆ విహారలో ఉన్న భిక్షువుకు ఏదైనా శారీరక ఇబ్బంది ఉండి పక్కకు ఒరిగి నడుస్తుండవచ్చు కదా. కరెక్ట్. అది చూసి విద్యార్థులు కూడా తాము కూడా జ్ఞానం పొందాలంటే ఆ భిక్షువులాగేనే పక్కకొరిగి నడవాలేమో అని అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. గురువులు తాము నెలకొల్పే ఉదాహరణల ప్రభావం గురించి ఎందుకు అప్రమత్తంగా ఉండాలో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అవును. మనం ఒక వాతావరణంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్నవారిని అనుకరిస్తేనే ఇమినిపోగలమనే భావన ఉంటుంది. కానది ప్రమాదకరం. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. విద్యార్థులు నేర్చుకునే క్రమంలో గురువు యొక్క బాహ్య రూపాన్ని అనుసరించకూడదు అని మూల గ్రంథం చెబుతోంది కదా. అవును. బాహ్య రూపాన్ని అస్సలనుసరించకూడదు. కాని ఒక వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందుతున్నప్పుడు అసలు జ్ఞానాన్ని, గురువుగారి లోపాన్ని ఎలా వేరుచేసి చూడాలి? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక నిజమైన గురువు ఎప్పుడూ తనను అనుకరించమని చెప్పడు. అంటే తనను కాపీ కొట్టమని అడగడు అంటారా? ఖచ్చితంగా. బదులుగా విద్యార్థి తనలోని అంతర్గత పరిపూర్ణతను గుర్తించుకునేలా దారి చూపుతాడు. విద్యార్థులు గురువు యొక్క అంతర్గత జ్ఞానాన్ని మాత్రమే నమూనాగా తీసుకోవాలి. ఆయన ఆలోచనా విధానంలాంటివి మాత్రమే స్వీకరించాలి. అవును. అంతేగాని గురువు యొక్క కుంటును అంటే వారి బాహ్య లోపాలను లేదా వ్యక్తిగత లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకరించకూడదు. అయితే ఈ వడపోత కార్యక్రమం ఎలా జరగాలి? ప్రాక్టికల్గా ఒక విద్యార్థి తన మైండ్లో ఈ ఫిల్టరింగ్ ఎలా చేసుకోవాలి? దీన్ని మనం ఒక పండుతో పోల్చవచ్చు. మనం ఒక పండును తీసుకున్నప్పుడు లోపలున్న పోషకాలను, ఆ మధురమైన రుచిని మాత్రమే మనం గ్రహిస్తాం కదా. అవును. దానికున్న తొక్క చేదుగా ఉంటే దాన్ని పారేస్తాం. కరెక్ట్గా చెప్పారు. అది పండుతో పాటే ఉంది కదా అని తొక్కను కూడా తినేస్తే ప్రయోజనం మొత్తం నాశనమవుతుంది. ఇక్కడ పండు లోపలి భాగం అంతర్గత పరిపూర్ణత అయితే, ఆ తొక్క బాహ్య రూపం లేదా కుంటు. చాలా చప్పటి పోలిక ఇది. గురువు అందించే జ్ఞానం పండు లోపలి భాగంలాంటిది. కాని ఆయన వ్యక్తిగత అలవాట్లు, మాటతీరు ఆ చేదు తొక్కలాంటివనమాట. అవును. వాటిని ఖచ్చితంగా వదిలేయాల్సిందే. ఒక పని చేస్తున్నప్పుడు అది నైపుణ్యానికి ఉపయోగపడుతుందా లేక కేవలం గురువుగారి అలవాటా అని విద్యార్థి విశ్లేషించుకోవాలి. ఒకవేళ అది కేవలం అలవాటు మాత్రమే అయితే దాన్ని కుంటు అని గుర్తించి వదిలేయాలి. ఖచ్చితంగా. బాహ్యరూపాన్ని అనుకరించడం చాలా సులభం. కాని అంతర్గత పరిపూర్ణతను చేరుకోవడమనేది నిరంతర సాధనతో కూడుకున్న పని. ఆ రాజుగారి అశ్వాలకు ఆ విచక్షణ లేదు. అవును. అవి కుంటును కూడా నైపుణ్యంగా భావించి చెడిపోయాయి. కాని మనుషులుగా మనకు ఆ విచక్షణ ఉంది కదా. విచక్షణ ఉన్నప్పటికీ మనవాళ్లు తేలికైన దారినే వెతుకుతారు. అందుకే మూలగ్రంథం మనకు ఈ హెచ్చరిక చేస్తోంది. జ్ఞానాన్ని పంచుకోవడం లేదా నేర్చుకోవడమంటే మన స్వంత అస్తిత్వాన్ని కోల్పోవడం కాదు. ఆ విహారలోని విద్యార్థులు గురువుకి కేవలం నకళ్లుగా కాకుండా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. అవును. ప్రతి వ్యక్తికి ఒక సహజమైన నైపుణ్యం ఉంటుంది. ఇతరుల నుండి కొత్త జ్ఞానాన్ని నేర్చుకుని దాన్ని మన సొంత నైపుణ్యానికి జోడించుకోవాలి తప్ప పూర్తిగా వారిలా మారిపోకూడదు. అంటే దీని అర్థమేమిటి? మనం ఈ మొత్తం చర్చను గమనిస్తే నేర్చుకోవడమంటే కేవలం సమాచారాన్ని స్వీకరించడం మాత్రమే కాదు. దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి అని తెలుసుకోవడమే అసలైన విద్య. ఖచ్చితంగా. ఒక వ్యక్తి నైపుణ్యం ఎంత గొప్పదైనప్పటికీ ఆ ప్రభావం వల్ల ఇతరులు తమ సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటే జాగ్రత్తపడాలి. మనం ఎవరి దగ్గరనుంచైనా కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు వారిలోని ప్రతిభను, జ్ఞానాన్ని మాత్రమే గ్రహించాలి కాని వారి వ్యక్తిగత లోపాలను ఆ అశ్వాల్లాగా గుడ్డిగా అనుకరించకూడదు. అదే ఇక్కడ ప్రధానమైన సారాంశం. అంతర్గత జ్ఞానం ఎల్లప్పుడూ బాహ్యరూపం కంటే చాలా విలువైనది. మార్గంలోని విజ్ఞానాన్ని స్వీకరించాలి కాని నడకలోని కుంటును కాదు. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాము. ఇక ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు శ్రోతలు ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్నను వదిలిపెడదాం. తప్పకుండా.
మన దైనందిన జీవితంలో మనం ప్రదర్శించే నైపుణ్యాలు, అలవాట్లు నిజంగా మన అంతర్గత పరిపూర్ణత నుండి వచ్చాయా? లేదా మనకు తెలియకుండానే మనం ఆరాధించే వ్యక్తుల కుంటును మనం కూడా మోస్తున్నామా? ఇది మనం ప్రతిరోజూ బేరీజు వేసుకోవాల్సిన విషయం. అవును. మనం స్వంత అడుగులు వేస్తున్నామా, లేక మరెవరిదో అడుగుజాడల్లో గుడ్డిగా నడుస్తూ కుంటున్నామా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలైన విజయం మన సహజత్వంలోనే ఉంటుంది.